మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న లేకపోతే మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ద బెస్ట్ టాప్ 3 చెప్తానన్న. నెంబర్ 1 హైపర్ ఆది గారు, నెంబర్ 2 టేస్టీ తేజ, అండ్ గడ్డం నవీన్ అన్న కూడా ఇప్పుడు దాదాపుగా ఎన్నో కంట్రీస్లో కూడా ఆయన తిరిగి షోస్ చేసుకుంటున్నారు. మీకు నేను ఎగ్జాంపుల్గా ఒక వీడియో చూపిస్తానన్న. ఈ వీడియోని బట్టి అంటే మీరు ఇంతవరకు నేను ఏంటో మీరు దీని గురించి నాకు ఆన్సర్ ఇవ్వలేదు. అబ్బి ఫోటో చూడగానే అంతలా ఏడుస్తున్నావు అంటే ఏదైనా ఉందా? ఎవరు సార్ ఆయనకి నాకు సంబంధం ఏంటి సార్? నాకు అవకాశం వస్తుంది, ఆయనకి ఏం సార్? గ్రాటిట్యూడ్ అంటే చాలా తల్లి, తండ్రి, గురువు. రైట్ అన్న, ఈ వీడియో మీ దాకా వచ్చి ఉండదు, బట్ ఎప్పుడు కూడా దీని గురించి ఎవరు కూడా మిమ్మల్ని అడగలేదు. అండ్ ఇది చూసినప్పుడు కూడా నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే మీరు 2017లో కొత్త వాళ్ళని ఆర్టిస్టులని ఎంకరేజ్ చేసి ఒక ఆడిషన్స్ పెట్టారు, జబతా ఆడిషన్. మీరు పెట్టిన ఆడిషన్లో నేను కూడా వచ్చిన పర్సన్ని. అప్పుడు నాకు కాంటాక్ట్ అయ్యి కోఆర్డినేషన్ చేసిందే టేస్టీ తేజ. సో ఆ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది నిజంగా ఎంతోమందికి అభి అన్న ఇంతగా లైఫ్ ఇచ్చారు, వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది అని చెప్పారు. అందులో నాకు బాగా అనిపించింది టేస్టీ తేజ అన్న. సో చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు టేస్టీ తేజ బిగ్ బాస్కి వెళ్ళాడు. బిగ్ బాస్ తరపు నుంచి ఆయన ఓన్ ఛానల్లో ఎంతోమంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. అసలుకి ఈ ఏడుపు అంటే ఈ ఎమోషన్స్ గురించి కానీ, టేస్టీ తేజ గురించి కానీ, సో మీ శిష్యుడి గురించి కానీ ఏం చెప్తారన్న? నేను తేజాన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు అతని టాలెంట్కి ఇంప్రెస్ అయ్యి నేను తీసుకోలేదు. ఓకే, ఒక జోక్ చెప్పాడు, ఫన్నీగా లేకున్నా మేమందరం సీరియస్గా చూసి ఏంటి ఇప్పుడు దీనికి నవ్వాలా అనుకొని నవ్వేసుకున్నాం. అంటే అతను చెప్పిన కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది జోక్ నవ్వేదా నవ్వందా కాకపోయినా అతను ఏదైతే కాన్ఫిడెన్స్తో నేను చేస్తానన్నా అని చెప్పేసి వెళ్ళాడో, అది చేసిన తర్వాత ఏంటయ్యా ఇది జోక్ అంటావా దీన్ని, ఇది మేము నవ్వాలా దీనికి అంటే, అదేంటన్నా మా కాలేజీలో అందరు నవ్వారు కదా దీనికి, అయితే కాలేజీలో చెప్పుకో అని చెప్పి మేము నవ్వుకున్నాం. అన్న తర్వాత ఇంకొక సినిమా దానికి ఆడిషన్కి వెళ్తే అక్కడ క్యారెక్టర్స్ ఏం లేవమ్మా, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ మాత్రమే ఉంది, దానికే చూస్తున్నామంటే, అయితే నేను చెడ్డ వేసుకొని చైల్డ్ ఆర్టిస్ట్ లాగా చేస్తాను సార్, నన్ను పెట్టుకోండి అన్నాడంట. అంటే దేనికైనా మౌల్డ్గా అవుతాను, నాకు ఇది పిచ్చి, నేను చేయగలుగుతాను అన్నప్పుడు సరే ఓకే నువ్వు అసలు ఏం చదువుకున్నావు ఏం చేస్తున్నావు అంటే, నేను ఎంటెక్ అన్నా ఇలా జాబ్ మీద వచ్చాను అంటే నాకు అక్కడ కనెక్ట్ అయ్యాడు. అరే నేను చదువుకొని నేను ప్యాషన్తో వచ్చాను, అతను ప్యాషన్తో వచ్చాను, ఫ్రాంక్గా మొత్తం ఉన్నట్టుగా మాట్లాడు. అంటే ఏది దాపరికాలు నేను అద్భుతంగా అది చేస్తా ఇది చేస్తాను, నాకు వచ్చింది దాన్ని నాకు నేను ఎంటర్టైన్ చేస్తాను అన్నప్పుడు నాకు ఆ కాన్ఫిడెన్స్కి ఆ ఆనెస్టీకి నాకు బాగా నచ్చింది. సో మన స్కిట్లో 1-2 చేయించాము. తర్వాత అతను నాతో ఆ డెడికేషన్ ఉండి మనకు సపోర్ట్ చేయాలనో లేకపోతే అతని పేరు తెచ్చుకోవాలనో పడుతున్న తాపత్రయం చూసి నేను డెఫినెట్గా నాకు అంటే అవతల వ్యక్తి నిజంగా ఆనెస్ట్గా కష్టపడుతున్నాడు అంటే కొంచెం టైం పట్టినా సరే వాళ్ళను సపోర్ట్ చేద్దాం అనిపిస్తుంది. ఏదో ఊరికి నామమాత్రానికి మా పక్కింటోడు అడిగాడు, మా నాన్న కోరిక, ఇది కాదు, మనలోంచి రావాలి కోరిక. మనం చెయ్యాలనుకునే కోరికతో వచ్చి చేస్తున్న వాళ్ళకి వేరు, మా పక్కింటి వాళ్ళు అడిగారండి మా తాతగారికి ఇది కోరిక, నేను ఒకసారి జబర్దస్త్లో కనిపించాలండి, అది కోరిక కాదు, మనలోంచి వచ్చి మనం చేయాలనుకునేది ఒక ప్యాషన్. సో ఆ ప్యాషన్ ఉంటే డెఫినెట్గా కొంచెం అరే ఇతను కష్టపడుతున్నాడు, ఆనెస్ట్గా ఉన్నాడు, ఇతను కొంచెం సపోర్ట్ చేస్తే చేసుకోగలుగుతాడు అన్న ప్రాసెస్లో తేజ కంటిన్యూ అయ్యాడు మన టీంలో. అటు జాబ్ చేసుకుంటూ నేను చెప్పాను నువ్వు జాబ్ వదిలకు, నీకు ఎలాంటి సపోర్ట్ కావాలని నేను ఇస్తాను, ఎందుకంటే నేను ఈ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటే నాకు తెలుసు జాబ్ చేస్తున్నప్పుడు. సో ఆల్రెడీ నీకు నేను ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నువ్వు ఓవర్కమ్ చేసుకుంటూ కంటిన్యూ అవ్వు అని చెప్పాను. సో అలా కంటిన్యూ అవుతూ మధ్యలో పాండమిక్ టైంలో కోవిడ్ టైంలో కూడా చెప్పా నువ్వు తేజ జాబ్ మాత్రం మొదలకు, ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ప్రకారం సినిమా ఇండస్ట్రీలో ఏది కాన్స్టాంట్గా ఉండదు, సో ఆ జాబ్ కంటిన్యూ చేయంటే లేదన్నా నేను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెడదాం అనుకుంటున్నాను అంటే డెఫినెట్లీ నీకు ఏ సపోర్ట్ కావాలన్నా మనం అందరం ఉన్నాం కదా కలిసి చేసుకున్నామని. ఓకే, సో అలా చేస్తూ వచ్చినప్పుడు ఈ వీడియో చేసేప్పటికి ఏంటంటే నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసాను. ఓకే, సో ఆ బయటకు వచ్చినప్పుడు నేను కొంతకాలం గ్యాప్ తీసుకున్నాను. ఆ గ్యాప్లో తేజకు తెలుసు నేను ఎలాంటి స్ట్రగుల్స్ ఓవర్కమ్ అవుతున్నాను. ఓకే, సో తేజ ఎంత ఇమోషనల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అందరికీ సపోర్ట్ చేశాడు అభి అన్న, ఇప్పుడు సడన్గా లోన్లీగా అయిపోయాడు అని ఆ ఫీల్. ఓకే,
సో ఆ దాంట్లో వచ్చిన ఎమోషన్ అది. ఓకే. నేను ఫీల్ అయ్యాను అది చూసిన తర్వాత. నాకు బిగ్ బాస్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు చెప్పాడు, మొన్న వెళ్తున్నప్పుడు చెప్పాడు, అన్న మీ బ్లెస్సింగ్స్ కావాలి, నేను వెళ్తున్నాను, ఇలా చేద్దాం అనుకున్నాను. నువ్వు ఉన్నట్టుండు తేజ, బయట ఎలా ఉన్నావో నిజాయితీగా అలాగే ఉండు, అది నచ్చుతుంది జనాలకి అని చెప్పి నేను సజెషన్స్ ఇచ్చాను. మనోళ్ళు అన్నప్పుడు డెఫినెట్గా మన ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ ఎదుగుతున్నప్పుడు డెఫినెట్గా మంచిదేగా. అది అంటే ఒక మా టీంలో కూడా ఎలా అంటే రవి, ఓకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని ఏ కాస్ట్ అని కూడా అడగను. ఇంతవరకు కూడా మా టీంలో ఎవరెవరు ఏ కాస్ట్ కూడా నాకు తెలియదు. ఓకే. వచ్చిన తర్వాత ఒక 1-2 స్కిట్స్ చేసిన తర్వాత వాళ్ళు నిజాయితీగా ఉన్నారు, మనకు నిజంగా డెడికేటెడ్గా వాళ్ళకు ప్యాషన్తో ఉన్నారంటే దే విల్ బికమ్ మై ఫ్యామిలీ మెంబర్. అది ఆదితో సహా, మా జబర్దస్త్లో ఉన్న నవీన్తో సహా, తేజ అందరూ కూడా నేను ఒక్కసారి మన ఫ్యామిలీ అనుకున్నానంటే నిజంగా మన ఫ్యామిలీ అనే ఫీల్ అవుతా. ఊరికి మాట వరుసకు మా ఇదంతా మా ఫ్యామిలీ అన్నాను, నిజంగా మన ఫ్యామిలీ అన్నట్టే ఫీల్ అయ్యి మన చుట్టాల కోసం వెళ్తే, మన చుట్టాల కోసం స్టాండ్ తీసుకుంటే ఎలా తీసుకుంటామో మన బ్రదర్ కోసం స్టాండ్ తీసుకుంటే అలాగే ఉంటాను. ఎగ్జాక్ట్లీ. అండ్ తేజ ఇంత బాగా సక్సెస్ అయ్యి ఇంత టాప్ లెవెల్లో వెళ్ళిపోయిన తర్వాత సో చాలామంది పట్ల అంటే నేను మొన్నటిదాకా నేను హైపర్ ఆది గారిని తీసుకొచ్చిన అదిరే అభి, హైపర్ ఆది అంటే అభి లేకపోతే హైపర్ ఆది లేరు అని చాలా మందికి ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. బట్ ఈ తేజ విషయంలో మాత్రం చాలా అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ 1కి 2కి వెళ్ళిన తర్వాత ఈ సక్సెస్ అంతా చూసినప్పుడు నిజంగా మీకు చాలా అంటే చాలా మంది అభిమానులు కావచ్చు, మిమ్మల్ని ప్రశంసలు ఎలా అనిపిస్తుంది అన్న అలా అనిపించినప్పుడు? నేనేదో వాళ్ళని మొత్తం క్రియేట్ చేశాను అనేది కాదు, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీ రావడం కోసం వాళ్ళు చూస్తున్నారు, దానికి నేను చిన్న సపోర్ట్ ఇచ్చాను అంతే. ఏదున్నా వాళ్ళ ఓన్గా సపోర్ట్ చేసుకుంటే ఆది కానీ లేకపోతే తేజ కానీ వాళ్ళు ఓన్గానే డెవలప్ అవుతూ వచ్చారు. వాళ్ళకి చిన్న సపోర్ట్, చిన్న పాలిషింగ్, చిన్న పుష్ ఇస్తే చాలు. సో తేజ జబర్దస్త్లో కంటే యూట్యూబ్లో టేస్టీ తేజ అనే ఛానల్ ద్వారా బిగ్ బాస్ ద్వారా ఎక్కువ ఫేమ్ వచ్చింది, కానీ ఆ కాన్ఫిడెన్స్ రావడానికి జబర్దస్త్ యూజ్ అయింది. కాబట్టి మొత్తం క్రెడిట్ నేనే చేశానని చెప్పడం అనేది మూర్ఖత్వం అది. బట్ వాళ్ళని చూస్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.